రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరిహర కృష్ణ ప్రవర్తనపై పోలీసులు విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు తెలిశాయి. హత్య చేసే రోజున హరిహర కృష్ణ నవీన్తో సరదాగా ఉన్నట్లు నటించి రాత్రి కాగానే అతను చూసి అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మేట్లో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణను విచారిస్తున్నారు. ఈ క్రమంలో హరిహర కృష్ణ దినచర్య ఎలా ఉంది, అతడు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎలా ప్రవర్తించేవాడు, ప్రేమించిన అమ్మాయితో ఎలా మసులుకునేవాడు, మిగతా అమ్మాయిలతో తన ప్రవర్తన ఎలా ఉండేది, అసలు తన ప్రాణ స్నేహితుడైన నవీన్ను అత్యంత కిరాతకంగా చంపేందుకు ఎలా సిద్ధమయ్యాడు, హత్య చేసే రోజు హరిహర కృష్ణ ఏం చేశాడు, ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశాడు, ఇలా అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ హత్య రోజు అసలేం జరిగిందనే దానిపై ఆరా తీసిన పోలీసులకు విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకొచ్చాయి. ఫిబ్రవరి 17 ఉదయం 9 గంటలకు హరిహర కృష్ణకు నవీన్ ఫోన్ చేశాడు. అదే రోజున నవీన్ హైదరాబాద్కొస్తున్నట్టు చెప్పాడు. నవీన్ కాల్ చేసిన తర్వాత హరిహర కృష్ణ మరో స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఆ మిత్రుడితో కలిసి హరి ఉదయం 10:45 ఉప్పల్ వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరూ ఓ మాల్కు వెళ్లి అందులోని ఓ థియేటర్లో హాలీవుడ్ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఇద్దరూ కలిసి నాగోల్ వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్లో భోజనం చేయాలని ఆర్డర్ ఇచ్చే సమయంలో నవీన్ నుంచి హరిహర కృష్ణకు ఫోనొచ్చింది. తాను హైదరాబాద్ వచ్చానని, ఎల్బీ నగర్లో ఉన్నానని నవీన్ హరికి ఫోన్లో చెప్పాడు. ముగ్గురు మిత్రులు కలిసి మళ్లీ అదే రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేశారు. భోజనం తర్వాత హరిహర కృష్ణ నవీన్ను తీసుకుని మోషారంబాగ్లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. తన సోదరి ఇంట్లో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నవీన్కు ఓ స్నేహితురాలు కాల్ చేసింది. తాను మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయి నవీన్తో చెప్పింది. తనతో పాటు మొబైల్ స్టోర్కు రమ్మని అడిగింది. దీంతో నవీన్, హరి కలిసి సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ షాప్కు వెళ్లారు. ఫోన్ కొనుక్కునేందుకు తన వద్ద డబ్బు తక్కువ పడ్డంతో ఆ అమ్మాయి నవీన్ను కాస్త సాయం చేయమని కోరింది. దీంతో నవీన్ లోన్ యాప్లో 14,000, పేటీఎం పోస్ట్ పెయిడ్లో 4,000 లోన్ తీసుకున్నాడు. మొత్తం 30,000 విలువైన మొబైల్ను ఆ అమ్మాయి కొనుక్కుని వెళ్ళింది. ఆ తర్వాత నవీన్, హరిలు హరి సోదరి ఇంటికి వెళ్లారు. రాత్రి కావడంతో తాను ఎంజీ వర్సిటీ వసతి గృహానికి వెళ్తానని హరిహర కృష్ణతో నవీన్ చెప్పాడు. దానికొప్పుకున్న హరిహర కృష్ణ తానే వచ్చి హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తానని నవీన్ను నమ్మించాడు. రాత్రి 9 గంటల సమయంలో అప్పటికే తన ప్లాన్లో భాగంగా రెడీ ఉంచుకున్న కత్తి, చేతి గ్లౌజులు భద్రపరిచిన బ్యాగ్ను తీసుకుని హరిహర కృష్ణ నవీన్తో కలిసి బయలుదేరాడు. వర్సిటీకి వెళ్తుండగా మార్గమధ్యలో పెద్ద అంబర్పేటలోని ఓ వైన్స్ వద్ద హరిహర కృష్ణ బైక్ ఆపాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి నవీన్తో తాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 11:30 వేళ ఔటర్ రింగ్ రోడ్ దాటారు. దారిలో నవీన్ ప్రేమించిన యువతితో మాట్లాడమని హరిహర కృష్ణ అతడికి ఫోన్ ఇచ్చాడు. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆమెకు సంబంధించిన రహస్యం చెబుతానంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఆ అమ్మాయి విషయంలో కాసేపు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే అదను చూసి హరిహర కృష్ణ నవీన్ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న హరిహర కృష్ణ అందుకు కావలసిన సరంజామాను ముందే సిద్ధం చేసుకున్నాడు. ఆ రోజు హత్య చేయాలని ప్లాన్ చేసుకుని కూడా సినిమాకు వెళ్ళొచ్చాడు. స్నేహితులతో తిరిగి వచ్చాడు. మరొక స్నేహితురాలికి మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. నవీన్కు ఎటువంటి అనుమానం రాకుండా నమ్మకంగా నటించాడు. ఏమాత్రం భయమూ బెరుకు లేకుండా సినీ ఫక్కీలో దారుణంగా హతమార్చాడు. ఇక ఈ విషయాలు పోలీసులను షాక్కు గురిచేశాయి. హత్య చేసిన రోజు చేస్తా అని ఫిక్స్ అయ్యాక కూడా హరిహర కృష్ణ అలా ఎలా ఉండగలిగాడు అన్నది ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సార్ నమస్తే. ఫోన్లో బిజీ ఉన్నాయి, కలవాలి. లోగా ఫోన్లో బిజీ ఉన్నాయి, కలవాలి.
సార్ నమస్తే నమస్తే ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి సైడ్ ఇయ్యండి మీరు సైడ్ ఇయ్యండి लोग तक भाई ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి लोग दिए ना लोग సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई సార్ నమస్తే ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి సైడ్ ఇయ్యండి మీరు సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి लोग दिए ना लोग సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई సార్ నమస్తే ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి సైడ్ ఇయ్యండి మీరు సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి लोग दिए ना लोग సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई సార్ నమస్తే ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి సైడ్ ఇయ్యండి మీరు సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి लोग दिए ना लोग సైడ్ ఇయ్యండి लोग दिए तक भाई సార్ నమస్తే ఫోన్లో బిజీ ఉన్నాయి కలవాలి